దిత్వా తుఫాను చెన్నై సమీపంలో కేంద్రీకృతం అవడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలైతే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వాగులు, వంకలు కూడా పొల్లిపోతున్నాయి. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే చెరువులు నిండిపోవడం జరిగింది. సోమేశ్వర జలాశయానికి పైతట్టు నుంచి భారీగా వరద నీరు చేరుతుండడంతో కొంత నీటిని కూడా పెన్నా నదికి వదిలేయడం జరిగింది. అదేవిధంగా ఈ సోమేశ్వర జలాశయం లోతట్టు ప్రాంతాల వాళ్ళు మొత్తం అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అదేవిధంగా ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అయితే మరింత అప్రమత్తం చేయడం జరిగింది. మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సైతము అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అక్కడ పరిస్థితులను కూడా తెలుసుకుంటున్నారు. తడ నుంచి ఇటు కావలి వరకు సముద్ర తీర ప్రాంతం ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో పలు చోట్ల భారీగా వర్షం కురియడంతో పాటు ఈదురుగాలులు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తుండడంతో కొన్ని చోట్ల చెట్లు, అదేవిధంగా పూరి గుడిసెలు మొత్తం నేల కొరగడం జరిగింది. ఆ పట్ట ప్రాంతాల్లో ఉండే సుమారు ఒక 1800 మందిని పునర్వాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అయితే గట్టి చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఈ తుఫాను సముద్రం గుండా ఇటు ప్రకాశం జిల్లా, ఆ విధంగా బాపట్ల వైపు నుంచి వెళ్ళే అవకాశాలు ఉండడంతో ఇవి ఈరోజు అదేవిధంగా మరో 24 గంటల పాటు హెవీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి కూడా అధికారులు అయితే మరింత అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా సోమేశ్వర జలాశయానికి ఇప్పటికే 76 టీఎంసీల నీరు వరకు చేరినట్లు అధికారులు చెప్తున్నారు. సోమేశ్వర జలాశయానికి మొత్తం 78 టీఎంసీల నీరు నిలవ ఉంది. అయితే పైతట్టు భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో కొంత నీరును కూడా వదిలేయడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగడం జరిగింది.